ఎవరు అవునన్నా కాదన్నా నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశంలో ఉగ్రదాడులు గణనీయంగా తగ్గాయి. సరిహద్దు భద్రత పెంచి జమ్మూ కాశ్మీర్లో వేర్పాటువాదాన్ని ఉక్కుపాదంతో అణచివేసి మళ్లీ శాంతి భద్రతలు నెలకొల్పారు. అలాగే దేశవ్యాప్తంగా నిఘా వ్యవస్థలను పటిష్టం చేయటం ద్వారా ఉగ్రవాదుల కదలికలను ఎప్పటికప్పుడు ముందుగానే పసిగడుతూ ఉగ్రదాడులను అడ్డుకుంటున్నారు. ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్కి గట్టి హెచ్చరికలు చేసినందున మళ్లీ అటువంటి దుస్సాహసం చేయదని అందరూ భావించారు. కానీ పాక్ ప్రభుత్వానికి తన సైన్యం మీదే నియంత్రణ లేనప్పుడు ఉగ్రవాదుల మీద ఉంటుందని ఎలా ఆశించగలం? నిన్న ఢిల్లీలో జరిగిన కారు బాంబు పేలుడులో ఫరీదాబాద్కు చెందిన వైద్యుడు డాక్టర్ ఉమర్ మహ్మద్ మరికొందరు కూడా ఉన్నట్లు నిఘా సంస్థలు గుర్తించాయి. వారు కశ్మీర్లోని పుల్వామాలో ఓ వ్యక్తి దగ్గర నుంచి హ్యుండై i20 మోడల్ కారు కొనుగోలు చేసినట్లుగా గుర్తించారు. ఢిల్లీలో ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద మధ్యాహ్నం 3:30 నుంచి వారు ఆ కారులోనే కూర్చొని సాయంత్రం 6:45 అక్కడి నుంచి బయలుదేరారు. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద రెడ్ లైట్ పడినప్పుడు కారులో విస్ఫోటనం జరిగింది కనుక ఇది పథకం ప్రకారమే జరిగిన ఆత్మాహుతి దాడి కావచ్చని నిఘా సంస్థలు అనుమానిస్తున్నాయి. ఈ పేలుడితో కూడా పాకిస్తాన్కు సంబంధం ఉందా లేదా అనేది దర్యాప్తులో తెలుస్తుంది. ఒకవేళ ఉంటే పాకిస్తాన్ మళ్లీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. అప్పుడు ట్రంప్కి మళ్లీ పని పడుతుంది. అది వేరే విషయం. ఇటీవల హర్యానా రాష్ట్రంలో ఫరీదాబాద్లో వైద్యుడితో సహా 3 నిఘా సంస్థలు అరెస్ట్ చేసి వారి నుంచి భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నాయి. అలాగే కశ్మీర్లో కొందరిని అరెస్ట్ చేసి ఆయుధాల డంప్, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. వీరందరికీ పాక్తో సంబంధం ఉందా లేదా అనే విషయం పక్కన పెడితే దేశంలో ఇంకా ఉగ్రవాదులు లేదా సానుభూతి పరులు ఉన్నారని ఈ అరెస్టులు, ఈ దాడితో స్పష్టమైంది. బయట నుంచి పాకిస్తాన్ చేసే దాడుల కంటే ఇటువంటి వారి వల్ల ఎక్కువ ప్రమాదమని నిన్న జరిగిన పేలుడితో స్పష్టమైంది. ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ని మోకాళ్లపై కూర్చోబెట్టమని ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గొప్పగా చెప్పుకున్నారు. కానీ ఈ ఇంటి దొంగలు ఒకే ఒక్క పేలుడితో 150 కోట్ల ప్రజలు మళ్లీ ఉలిక్కిపడేలా, భయపడేలా చేశారు కదా. కనుక దేశ భద్రతకు, ప్రజల ప్రాణాలకు కూడా ప్రమాదకరంగా మారిన ఇటువంటి ఉగ్రవాదులను గుర్తించి ఎప్పటికప్పుడు ఏరివేయటం చాలా అవసరం. అమెరికాలో 2001లో ట్విన్ టవర్స్ ఉగ్రదాడి జరిగింది. ఆ తర్వాత మళ్లీ ఉగ్రవాదులు అమెరికా వైపు కన్నెత్తి చూడకుండా చేయగలిగింది అమెరికా ప్రభుత్వం. భారత ప్రభుత్వం కూడా ఆ స్థాయిలో జాగ్రత్తలు తీసుకొని స్పందిస్తుండటం చాలా అవసరం.